ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చెప్పినట్టు మాయని మనం తక్కువ అంచనా వేయకూడదు. మాయ మీద రేపటి నుంచి మరింత ఎక్కువ నిఘా పెడతాను. మాయ వెనక మనం ఊహించలేని కథ ఏముందో తెలుసుకుంటాను. ఆ విషయాలన్నీ బయటపెట్టి పెళ్లి జరగకుండా ఆపుతాను. మీకు శ్రీకర్ గారికి ఇదివరకే పెళ్ళైపోయిందన్న విషయం తెలిసింది. ఆ వీడియో ప్రూఫ్లు పట్టుకుని మాయ దగ్గరికి బయలుదేరాడు. మాయని కలిసిన తర్వాత అసలు ఏం జరిగిందో తను ఏం చేసిందో తెలీదు. అప్పటినుంచి రాహుల్ ఇలా అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, దీని మీద మీ సిగ్నేచర్ కావాలి. కూర్చో. ఇష్టపడిన వాడితో పెళ్లి జరగబోతుంది అని తెలిసిన క్షణం నుంచి అబ్బాయి ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ అమ్మాయి మనసైతే ఓవైపు ఆనందంతో మరోవైపు అలజడితో నిండిపోతుంది. ఏమంటావు శ్రీకర్? ఎస్ మ్యామ్. ఇంకేంటి సంగతులు? ఈ ఫైల్ ఇమీడియట్ గా పంపించాలి. నేను వెళ్ళొచ్చా? వర్క్ విషయంలో యూఆర్ వెరీ సిన్సియర్. నా విషయంలో ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. కొంచెం పెయిన్ఫుల్ గా ఉంది, బట్ బేర్ చేయక తప్పదు. కిరీటం, హారం, వడ్డానం, ఖడ్గం, త్రిశూలం వంటివి కలెక్ట్ చేసినప్పుడు ఏ కుటుంబంతోనూ నాకు ముడిపడలేదు. ముక్కు పుడక విషయంలో మాత్రం నీతో ముడిపడింది. అందుకే నీ వెంట పడాల్సి వస్తుంది. ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? తొందరలో నిశ్చితార్థం కాబట్టి ఆ కబుర్లు చెప్పుకుంటున్నారా చిలక గోరింకల్లా? ఏం జాతకంలో పుట్టేవయ్యా బాబు! అందరికీ నువ్వే కావాలి. నిహారిక వదిలిన తర్వాత రుద్రాణి కూతురు అలేఖ్య తగిలింది. అలేఖ్య వదిలిన తర్వాత మాయ తగిలింది. పునర్వసు నక్షత్రం 4వ పాదం మిథున రాశిలో పుట్టినటువంటి వారిది శ్రీరాముడి జాతకంతో సమానమని అంటారు. ఆడవారు దరి చేరడానికి కూడా భయపడతారంటారు. మరి నీ విషయంలో ఏంటి రివర్స్ లో జరిగింది? కృష్ణుడి దగ్గరకు గోపికలు చేరినట్టు చేరుతున్నారు. ఈ ఫైల్ గురించి మాట్లాడడానికి వెళ్ళాను. నువ్వు ఇష్టం వచ్చిన స్క్రిప్ట్ రాసుకోకు. మాయా దగ్గర నుంచి నిజం రాబట్టాలి. మ్యామ్, ఈ ఫైల్ రాజస్థాన్ కంపెనీకి ఫార్వర్డ్ చేయాలి. ఒకసారి మీరు చెక్ చేసిస్తారా? ఈ కంపెనీ డెలిగేట్స్ తో మీటింగ్ ఎప్పుడు ఉంటుంది? మేబీ నెక్స్ట్ మంత్ మ్యామ్. ఓకే. మ్యామ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆఫీస్కి సంబంధించింది కాదు, మరి రాహుల్కి సంబంధించింది. తనకి సంబంధించిందా? రాహుల్తో మ్యాచ్ క్యాన్సిల్ అయింది. తను ఇంకా నా జోలికి రాడు. తనకి ఎలాంటి పనిష్మెంట్ పడిందో నువ్వు కళ్ళారా చూసావు కదా. రాహుల్ నిన్న నాకు కనిపించాడు.
ఏమైంది మ్యామ్? ఆ, ఆ, అనుకోకుండా తగిలిందిలే. అంతేనా? లేదంటే రాహుల్ గురించి మాట్లాడేసరికి టెన్షన్లో నాకెందుకు టెన్షన్? నేను తనతో మాట్లాడాను అని. వాట్? అవును మ్యామ్. వాడి నోరు చెయ్యి పడిపోయింది కదా, ఎలా మాట్లాడతాడు? ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మాట చేతులు పడిపోయాయి పాపం. ట్రీట్మెంట్ వలన కోలుకున్నాడా ఏంటి? ఏంటి మేడం సైలెంట్ అయిపోయారు? ఆ, తను నీతో ఏమైనా మాట్లాడా? ఏమైనా చెప్పాడా? మాట్లాడడానికి నోరు లేదు కదా మేడం, మాట రాదు కదా. మరి మాట్లాడాడు నన్ను? నేను మాట్లాడాను అన్నాను కానీ తను మాట్లాడాడు అని చెప్పలేదు కదా. రిలాక్స్ అయ్యారా? ఏంటి నీ ఉద్దేశం? క్యాజువల్ గానే అన్నాను. తను మాట్లాడాలని ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. తన ఫ్రెండ్ ఏమన్నాడంటే రాహుల్కి అలా జరగడానికంటే ముందు రాహుల్ మిమ్మల్ని కలిశాడంట. అది అబద్ధం. తను నన్ను కలవలేదు, కలిసే ధైర్యం కూడా చేయడు. అతను చెప్పింది చెప్తున్నాను, నేనేం కల్పించలేదు. లీవ్ ఇట్ అవని. ఇప్పుడు రాహుల్ గురించి ఇంత డిస్కషన్ అనవసరం. ఫైల్ అంతా ఓకే, నౌ యూ క్యాన్ గో. మ్యామ్, మళ్ళీ ఏంటి? మీరు ఈ ఫైల్ ని కాన్సంట్రేషన్ తో చెక్ చేసినట్టు అనిపించలేదు. కెన్ ఐ కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్? అవసరం లేదు, నేను బాగా చెక్ చేశాను. నేను వచ్చేటప్పటికి చాలా కూల్ గా ఉన్నారు. నాకంటే ముందు శ్రీకర్ గారు వచ్చినప్పుడు కూడా నార్మల్ గానే ఉన్నారు. రాహుల్ మ్యాటర్ మాట్లాడగానే ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు? తను నా దగ్గర ఏం చెప్పేసి ఉంటాడు అని మీరు టెన్షన్ పడిపోయారు. వాడికి మాటలు రానప్పుడు వాడేం చెప్తాడు? వాడి బొంద. ఒకవేళ మాట పడిపోకపోయుంటే ఏం చెప్పుండేవాడు అని మీరు అనుకుంటున్నారు? స్టాప్ ఇట్ అవని. ఇంకే విషయం ప్రొలాంగ్ చేయకు. గో. మై గాడ్, వాడికి మాటలు వచ్చుంటే అవని శ్రీకర్లకు పెళ్ళైన విషయం నాకు ముందే తెలుసన్న విషయం బయట పెట్టుండేవాడు. అలాగే వాణ్ణి ఆ విధంగా మార్చింది నేనని కూడా చెప్పేసి ఉండేవాడు.